ఎలాంటి స్థితికి మనం దిగజారుతున్నాము అంటే ఆహ్, సంస్కారయుతంగా బతుకు అంటే కూడా బూతయిపోయింది. ఇదివరకు మగపిల్లలు అడ్డగోలుగా వ్యవహరిస్తారంటే ఇప్పుడు ఆడపిల్లలు కూడా అట్లా తయారయ్యారు అనడానికి సాక్ష్యం బెంగుళూరులో. అంటే దాన్నేమంటారు మెట్రో సిటీల దరిద్రం అన్నటువంటిది. అంటే విచ్చలవిడిగా ఇవాళ ఉన్నటువంటి ఈ ఫ్యాషన్ ప్రపంచం లేకపోతే విలాసవంతమైన జీవితాన్ని కోరుకునేవాళ్ళు ఇంటి డబ్బులతో మన సంపాదనతో బ్రతకడం అని కాకుండా నలుగురు బాయ్ ఫ్రెండ్లు మెయింటైన్ చేస్తే ఆళ్ళు మనల్ని పోషిస్తారు. మనం ఏమి వదులుకున్నా నష్టం లేదు అనేటటువంటి దరిద్రపు స్థితికి చేరిపోతున్నారు. అలాంటి స్థితిలో ఉన్న తన కూతుర్ని ప్రశ్నించిన తల్లిని ఆ కూతురు బాయ్ ఫ్రెండ్స్‌తో కలిపి చంపిన ఉదంతం ఇది. ఈడొచ్చిన అమ్మాయికి తల్లి మంచి మాటలు చెప్పడమే తప్పయింది. యువకులతో తిరగద్దన్న అమ్మ మందలింపులు ఆమెకు రుచించలేదు. ఆ కోపం పట్టలేక నలుగురు ఫ్రెండ్స్‌ని తీసుకొచ్చి తల్లిని కిరాతకంగా చంపేసింది. బెంగుళూరులోని సుబ్రహ్మణ్యపుర ఠాణా పరిధిలో ఇటీవల ఓ మహిళ అనుమానాస్పద మృతి మీద విచారణ చేపట్టిన పోలీసులు ఈ దారుణాన్ని వెలుగులోకి తెచ్చారు. నగరానికి చెందిన 35 ఏళ్ల మహిళ 15 ఏళ్ల తన కుమార్తె కట్టుతప్పి ప్రవర్తిస్తున్నట్టు గమనించి తీవ్రంగా మందలించింది. దీంతో తల్లి మీద పగ పెంచేసుకున్నటువంటి ఆ బాలిక అక్టోబర్ 25న 17 ఏళ్ల లోపు వయసు ఉన్న నలుగురు ఫ్రెండ్స్‌ని తన ఇంటికి పిలిపించుకుంది. పక్క గదిలో నిద్రపోతున్న మహిళ పిల్లల ఆహ్, విపై ఆహ్, ఏది ఆహ్, విపరీత నవ్వులకి లేచింది. లోపలికెళ్ళి చూస్తే నలుగురు అబ్బాయిలతో కలిసి తన కూతురు అభ్యంతరకర స్థితిలో ఉన్నట్టు గుర్తించింది. తీవ్రంగా మందలించింది. అప్పటికే పథకం వేసుకున్న వాళ్ళంతా ఆమెను చుట్టుముట్టి నోటిని మూసి గొంతుకి తువ్వాలుతో బిగించి హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని చీరతో ఫ్యాన్‌కి కట్టి వేలాడదీశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. మరునాడు ఆ ఇంటికొచ్చిన మృతురాలి సోదరి మృతదేహాన్ని గుర్తించి స్థానికుల బంధువుల సాయంతో అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే తల్లి అంత్యక్రియలకు ఆ బాలిక రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశారు. పోలీసులు నిందితులను అదుపులో తీసుకుని విచారిస్తే హత్యోదంతం వెలుగు చూసింది. శుక్రవారం బాలిక సహా నలుగురు బాలల్ని రిమాండ్‌కి పంపించారు. వాళ్ళు 17 ఏళ్ళు, 18 ఏళ్ళు దాటగానే వచ్చేస్తారు. కానీ ఈ బుద్ధితో ఉన్నటువంటిది ఇప్పుడు ఆ పిల్ల రేపు పొద్దున ఎలా తయారవుతుంది? ఫక్తు వ్యభిచారిగా తయారవుతుంది. సేమ్ టైమ్ ఈ ఎదవలందరూ అమ్మాయిని వాడుకుంటారు. చచ్చిపోయింది తల్లి. నీతి చెప్పడం కూడా బూతవుతున్న రోజులివి.